హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక సేట్ అయితే ఇంటికి వచ్చి స్వప్న తన దగ్గర ₹1,00,00,000 అప్పు తీసుకుందని, ఇక కాగితాల మీద సంతకాలు కూడా పెట్టిందని ఇక అందరికీ చెప్తూ ఉంటే స్వప్నకి అర్థం కాదు. ఇక స్వప్న నా సంతకం దీని మీదకి ఎలా వచ్చిందో, అసలు ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గరికి ఎలా వచ్చాయో నాకు తెలీదు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది స్వప్న. అయినా కూడా రాహుల్ అలాగే రుద్రాని ఇద్దరు కూడా నీకు నీ కడుపులో ఉన్న బిడ్డ కోసం ఇక తాతయ్య ఎంతో మంచి ప్రాపర్టీని నీ చేతిలో పెడితే నువ్వు నీ జలసాలకి ₹1,00,00,000 ఇవి తనఖా పెడతావా? అసలు ఇలాంటి మనిషితో నేను ఉండలేను, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్పి ఇక రుద్ర అందరి ముందు రాహుల్ అయితే స్వప్నని అంటూ ఉంటే, నేనెందుకు వెళ్తాను? 16 రకాల తప్పులు చేసే నువ్వు మీ అమ్మ ఇంట్లో ఉంటే ఏ తప్పు చేయని నేనెందుకు వెళ్తాను? ఇదేదో మాయలా ఉంది. 2 రోజులు నాకు టైం ఇస్తే అసలు నా సంతకం దాని మీదకి ఎలా వచ్చింది, అసలు నేను ఏ రకంగా డాక్యుమెంట్స్ వాడికి ఇచ్చాను అన్నది మొత్తం కూడా అందరి ముందు నేను బయట పెడతాను. అప్పటి వరకు నాకు కొంచెం టైం కావాలి అని చెప్పి స్వప్న అడగడంతో ఇక అపర్ణ కూడా స్వప్న చెప్పే మాటను చూసి ఖచ్చితంగా స్వప్న అబద్ధాలైతే చెప్పదు, తను ఏదో నిజమే చెప్పబోతుంది. ఇక రుద్రాన్ని చూస్తుంటే ఎందుకో డౌట్గా అనిపిస్తుంది అని చెప్పి, సరే స్వప్న, నువ్వు చెప్పినట్టే 2 రోజుల లోపల ఏ విషయమో చెప్పు అని ఇంట్లో అందరూ అంటారు. ఈ లోపల సుభాష్ అయితే ఆ సేటుకి ఆ డబ్బు ఎంతో, మీరు ఎంత డబ్బు అయితే మీకు తీసుకున్నారు అని చెప్తున్నారో ఆ డబ్బు అంతా మేము ఇస్తాం, మీరు ఏ పోలీస్ స్టేషన్లకి ఏమి వెళ్ళవసరం లేదు అని చెప్పి చెప్పడంతో సేట్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రుద్రాణి అయితే అమ్మయ్య మనకి ₹1,00,00,000 దక్కాయి, ఇక ఈ స్వప్న కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది, హ్యాపీగా ఉండొచ్చురా రాహుల్ అని చెప్పి ఇద్దరు కూడా సంతోషపడుతూ ఉంటారు. ఇక స్వప్న అయితే ఇల్లంతా జల్లెడ పడుతుంది. ఎక్కడ కూడా తన డాక్యుమెంట్స్ని ఎక్కడా కూడా కనిపించవు. కనీసం ఏదైనా క్లూ అన్నా దొరుకుతుందా అని చెప్పి మొత్తం కూడా చూస్తుంది, కానీ ఏమీ కనిపించవు. ఏం చేయాలో అర్థం కాదు. అసలు ఆ సేటు నా మీద ఎందుకు ఇంత కక్ష పెట్టుకున్నాడు? నేను కనీసం వాడి మొహం ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. అలాంటిది నా గురించి నేను డైరెక్ట్గా వెళ్ళి డబ్బు తీసుకున్నానని అబద్ధం చెప్పాడు. వాడి సంగతి ఇలా కాదు అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక స్వప్నతో మాటలు జరిగేటప్పుడు కావ్య ఇంట్లో ఉండకపోవటం వల్ల కావ్యకి ఏ విషయమూ తెలియదు. ఇక కావ్య పైకి వస్తూ ఉంటే స్వప్న దిగులుగా ఉండడం చూసి, ఏమైంది స్వప్న అని చెప్పి అడగగానే ఇక జరిగింది అంటుంది. ఇంట్లో అందరి ముందు నన్ను సేటు వచ్చి నువ్వు అప్పు తీసుకున్నావు, అప్పు కట్టకపోతే పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తానని చాలా రూడ్గా మాట్లాడాడే. నిజానికి వాడిని నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. అయినా నాకు తాతయ్య గారు నా కడుపులో ఉన్న బిడ్డ కోసం అంత మంచి ఆస్తిని నా పేరు రాస్తే నేను ఎందుకని తాకట్టు పెడతాను? కనీసం కొంచెం అన్న జ్ఞానం ఉండాలి కదా, ఇదేదో కుట్ర అని చెప్పి అంటూ ఉంటే కావ్య వెంటనే కూడా, అవునక్క, నువ్వు చెప్తుంటే నాకే అదే అనిపిస్తుంది. ఇంట్లో డాక్యుమెంట్స్ మాయమయ్యాయి. అదే రోజు ఆ సేటు వచ్చి నిన్ను డబ్బు తీసుకున్నావని అబద్ధం చెప్తున్నాడు. దీని వెనకాల నీ భర్త కానీ నీ అత్త కానీ హస్తం ఉందేమోనన్నా అనిపిస్తుంది అని చెప్పి కావ్య అనగానే, అవునే కావ్య, ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా 2-3 రోజుల క్రితం నా వెనకాలే వస్తూ నన్ను కావాలని జ్యూస్ తాగుతావా స్వప్న అని మా అత్త ఎప్పుడు కనీసం అటు కంచం ఇటు తీసి పెట్టని మా అత్త నా గురించి వెనకాలే తిరిగిందే. ఈ రాహుల్ అయితే కనీసం చాలా ప్రేమని కురిపిస్తున్నట్టుగా నా వెనకాలే ఉన్నాడు. నాకెందుకో వాళ్ళిద్దరి మీద అనుమానంగా ఉంది అని చెప్పి అంటుంది. ఇక ఇద్దరూ కలిసి ఏదైనా సరే ఇంట్లో ఎక్కడైనా దొరుకుతుంటే ఖచ్చితంగా ఆ క్లూ ద్వారా మనం ఏదైనా కనిపెట్టగలం, ఏ ఒక్క క్లూ దొరికినా అస్సలు వదలద్దు అని చెప్పి ఇంట్లో కావ్య అలాగే స్వప్న ఇద్దరు కూడా రుద్రాని ఉన్న రూమ్ని చెక్ చేయడానికి వెళ్తారు. ఇక రుద్రాని ఉన్న రూమ్లో కొన్ని పిల్స్ అయితే కనిపిస్తాయి. ఆ పిల్స్ని చూసి, అసలు ఇవి దేనికి సంబంధించినవి, అసలు మా అత్త ఏ ట్యాబ్లెట్ వేసుకోదు కదా, ఈ ట్యాబ్లెట్లు ఏంటి అని చెప్పి స్వప్న అయితే ఆ ట్యాబ్లెట్స్ కోసం మొత్తం కూడా గూగుల్లో సెర్చ్ చేసి చూస్తుంది. అవి బాగా ఆ మందు వేసుకుంటే నిద్ర మత్తు వచ్చి బాగా నిద్రపోతారు, తనకి ఏం చెప్పినా కూడా ఆ సోయిలో చేసేస్తారు అన్నట్టుగా గూగుల్లో కనిపిస్తుంది.
వెంటనే ఇక ట్యాబ్లెట్లను చూసి ఒక్కసారిగా స్వప్నకి జరిగిందంతా గుర్తుకొస్తుంది. ఇక వెంటనే అమ్మ, నా అత్త, నా భర్త ఇద్దరు కలిసి నన్ను, నా ఆస్తిని కొట్టేయాలని ప్లాన్ చేశారన్నమాట అనగానే కావ్య, ఏమైందక్క, ఏంటి, ఏమైనా గుర్తుకొచ్చిందా అనగానే గుర్తుకొచ్చిందే, బాగా గుర్తుకొచ్చింది. ఒకరోజు నేను నైట్ బిర్యానీ తినేసి చాలా హెవీగా ఉంది, నేను ఏ కూల్ డ్రింకు తాగనంటే నా వెనకాలే వచ్చి 2-3 సార్లు మా అత్త నాకు కూల్ డ్రింక్ ఇవ్వడానికి ప్రయత్నం చేసింది, కానీ నేను తాగలేదు. కానీ ఇంకొకసారి నాకు నేనే వెళ్ళి నాకు జ్యూస్ కావాలి అత్త అని చెప్పి అడగగానే వెంటనే చిటికలో చేసిస్తానని వెంటనే ఇచ్చింది. అది తాగిన తర్వాత నాకు ఆ రాత్రి అంతా కూడా పిచ్చిగా అనిపించింది కావ్య. కనీసం కొంచెం కూడా నాకు సోయలా లేదు అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇక మంచం కిందకి ఏదో సౌండ్లా అనిపిస్తుంది ఏంటి అని చెప్పి చూసేసరికి ఇక కింద రుద్రాణి మెడలో వేసుకున్న నెక్ చైను కనిపిస్తుంది. వెంటనే ఇక కావ్య, ఇది మీ అత్త వేసుకునే గొలుసు కదా అని చెప్పి అనగానే అవును, మా అత్తే వేసుకుంటుంది, ఇదైనా ఈ గొలుసు ఏంటి మంచం కింద ఉంది అని చెప్పి అనుకుంటారు. అంటే ఖచ్చితంగా మీ అత్త ఈ రూములోకి వచ్చింది, ఈ రూములోకి వచ్చి నీ ఆస్తి పత్రాలని ఇక తీసుకున్నట్టుంది, అదే అర్థమైపోతుంది అని చెప్పి ఇద్దరు కూడా ఇక ఖచ్చితంగా రుద్రాణి తీసుకొని ఇక ఈ పని అంతా చేయడానికి రుద్రాణి రాహులే చేశాడని ఇద్దరు, కావ్య స్వప్న ఇద్దరు కూడా ఇక గెస్ చేస్తారు. ఇక వెంటనే కూడా కావ్య, ఏ సేట్ అయితే మన ఇంటికి వచ్చి నిన్ను బెదిరించాడో ముందు వాణ్ణి కలవాలి, వాణ్ణి కలిసినాకే ఖచ్చితంగా మనం ఇక ఈ ఇంటికి వచ్చి నిజం చెప్పాలి అని చెప్పి ఇద్దరు కూడా ఇంట్లోంచి బయలుదేరుతారు. ఇక ఇద్దరు బయటకు వస్తూ ఉండగా కనకం అదే టైంలో ఇక అటువైపుగా వెళ్తూ ఉండటం గమనిస్తారు. అమ్మ వస్తుందే అని చెప్పి ఇద్దరు కలిసి కనకం దగ్గరికి వెళ్ళగానే కనకం, ఎలా ఉన్నారే, ఇద్దరు ఏంటి బయటకు వచ్చారు అని చెప్పి అడగగానే బాగానే ఉన్నామమ్మా అని చెప్పి దిగులుగా అంటుంది స్వప్న. ఏమైంది, మొహం అంతా ఎందుకు అలా ఏడుపు మొహంలా ఉంది, ఏం జరిగింది, మళ్ళా మీ ఇంట్లో ఆ రుద్రాన్ని నిన్నేమన్నా అనిందా అని చెప్పి అనగానే అదేమీ లేదు కానమ్మా, ఇంట్లో చాలా పెద్ద విషయం జరిగింది. నాకు ఇచ్చిన తాతయ్య గారు ఇచ్చిన ఆస్తి పత్రాలు ఒక సేటు తీసుకున్నాడు, వాడి దగ్గరికి ఎలా వచ్చాయో తెలీదు, వాడు నాకు ₹1 కోటి ఇచ్చానని అబద్ధం చెప్తున్నాడు, తీరా చూస్తే నా సంతకం కూడా వాడి దగ్గర ఉంది, మరి వాడు ఎందుకు అంత పని చేశాడో నాకు తెలియదు, వాడి గురించి తెలుసుకొని వాడికి నిజం చెప్పించాలని నేను అలాగే కావ్య ఇద్దరం బయలుదేరాం అని చెప్పి చెప్పడంతో కనకం వెంటనే ఇంకా వాడి గురించి నాకు వదిలేండి, వాడి నోట్లోంచి నిజాన్ని నేను రప్పిస్తాను, నా కూతురు ₹1 కోటి తీసుకుందని నింద వేస్తాడా, వాడు ఎక్కడా అని చెప్పి ఇక కనకం అయితే బయలుదేరుతుంది వాళ్ళతో పాటు. ఇక సేట్ అయితే ఆ రోజు ఇక షాపుని మూసేసి అక్కడ ఉండడు. ఇక వెంటనే షాప్లో ఎవరు లేనట్టున్నారు, సేట్ లేనట్టున్నాడు, కనీసం ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఇప్పుడు ఏం చేయాలి అనగానే ఇక కనకం అయితే వాడు ఉంటే ఏంటి ఉండకపోతే ఏంటి, ఖచ్చితంగా వాడు చేసిన పెద్ద తప్పు, ఇంట్లో ఉన్న కాగితాలను తీసుకొని ₹1 కోటి అప్పు ఉందని నీ మీద దబాయిస్తున్నాడు కాబట్టి వాడికి మనం ఏ రకమైన అన్యాయమైనా చేయొచ్చు అని చెప్పి, చూసారా ఇప్పుడు నా తెలివితేటలను ఒక్కసారి చూడండి అని చెప్పి ఇక తాళాన్ని పగలకొడుతుంది. అమ్మ ఏం చేస్తున్నావు అని చెప్పి కావ్య అనగానే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, ఇంట్లో ఉన్న డాక్యుమెంట్స్ని దొంగతనం చేసి ₹1 కోటి అప్పిచ్చానని నా కూతురు మీద నిందలు వేస్తున్నాడు కాబట్టి వీడి గురించి నేను ఎందుకు ఊరుకుంటాను అని చెప్పి లోపలికి వెళ్ళి ఇక అన్ని పేపర్లని తిరిగేస్తారు. తిరిగేగానే ఇక కావ్య స్వప్న చూస్తూ ఒక్కసారిగా అక్కడ ఫైల్ కనబడుతుంది. అందులో ఇక స్వప్న తాలూకు డాక్యుమెంట్స్ కనిపిస్తాయి, ఖాళీ పేపర్స్ మీద సంతకం కనబడతాయి. ఆ రెండు కూడా తీసుకొని ఇదిగో అమ్మ ఇవే మనవి అని చెప్పి కావ్య చెప్పడంతో ఇవి వెంటనే కూడా ఈ ఫైల్ తీసుకోవే, వీడి సంగతి ఇలా కాదు, వీడి గురించి ఇక నాకు వదిలేసేయండి, ఇప్పటి వరకు వీడిని ఎవ్వరు కూడా ఎంత ఇబ్బంది పెట్టుండరు, వీడి జీవితంలో ఎప్పుడు కూడా ఇక స్వప్న పేరు తలవడానికే భయపడాలి అని చెప్పి ఇక ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్వప్న చేతికి ఇచ్చేస్తుంది. ఇచ్చేసిన తర్వాత ఇక ఫోన్ చేస్తుంది సేట్కి. ఒరే సేట్, ఎక్కడున్నావురా నువ్వు అని చెప్పి ఫోన్ చేయగానే ఎవరమ్మా, ఏంటి ఏమాత్రం మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు అనగానే నీకేంట్రా బోడి మర్యాద ఇచ్చేది, నువ్వు మా కూతురు ఆస్తిని తీసుకొని నా కూతురి దగ్గర ₹1 కోటి ఇచ్చానని అబద్ధం కూతురు కూస్తావా, నీ గురించి అంతా నాకు తెలుసు, నువ్వు నా కూతుర్ని ఎందుకురా బెదిరించావు అని చెప్పి బాగా తిడుతుంది. తిట్టగానే ఎవరమ్మా నువ్వు, దేని గురించి మాట్లాడుతున్నావు,
నువ్వు అనవసరంగా ఫోన్ చేస్తున్నావు, పోలీస్ స్టేషన్కి వెళ్తాను అనగానే ఏమని చెప్తావురా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎవరి ఆస్తిని ఎవరు తయారుగా తాకట్టు పెట్టారో చెప్తావా, లేదంటే ఎవరు ₹1,00,00,000 ఎవరు నొక్కేశారో చెప్తావా? నువ్వు నీ ఇష్టం వచ్చిన చోటుకెళ్ళి కంప్లైంట్ పెట్టుకో, తర్వాత విషయం తర్వాత చూసుకుంటాం అని చెప్పి ఇక అనడంతో సేట్కి అనుమానం వస్తుంది. అసలు ఎవరు నాతో ఇంత రూడ్గా మాట్లాడారు అని చెప్పి వెనక్కి తిరిగి షాప్కి వస్తాడు. అప్పుడే కాపుగా కాసుకొని కూర్చున్న కనకం అయితే సేట్ రాగానే వెనక నుంచి పట్టుకొని గన్ను పట్టుకున్నట్టు డ్రామా చేసి, ఒరేయ్ ఏంట్రా, నేను దొంగని, నువ్వు దొంగవైతే నేను గజ దొంగని, ఏంట్రా అందరి దగ్గర ఆస్తిని కొట్టేసి నీవే వాళ్ళకి డబ్బు ఇచ్చినట్టుగా అందరి ముందు కావాలని అబద్ధం చెప్పి వాళ్ళ ఆస్తిని కాజేయాలని చూస్తావా? నీ సంగతి నాకు అంతా అర్థమైపోయింది. నువ్వు మర్యాదగా నీ వెనకాల ఎవరున్నారో చెప్పు, లేదంటే నీకు పోలీసులకు అప్పచెప్తాను అని చెప్పి అనడంతో వెంటనే నేనేమీ చేయలేదు, అసలు నేను ఎవరి ఆస్తిని తీసుకోలేదు, నేనేమి ఊరికినే చేయలేదు అని చెప్పి భయపడిపోతూ ఉంటాడు. వెంటనే స్వప్న వచ్చి, మరి నువ్వు ఎవరి ఆస్తి కొట్టేకపోతే మరి ఇంటికి వచ్చి నేను నీ దగ్గర డబ్బు తీసుకున్నానని అన్నావు కదా, నేను నీ దగ్గరకు వచ్చి డబ్బు తీసుకున్నానా? మర్యాదగా చెప్పు, లేదంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను. నువ్వు కావాలని నన్ను ఇరకాటంలో పెట్టడానికి ఈ ప్లాన్ వేసావని చెప్తాను అని చెప్పనగానే, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? ఆస్తి పత్రాలు నా దగ్గర ఉన్నాయి, ఖాళీ పేపర్లు నా దగ్గర ఉన్నాయి, సంతకాలు పెట్టింది నువ్వు అనగానే, అవునా, ఏవి ఒక్కసారి చూపించు, నేను సంతకం పెట్టానో లేదో నేనే చూస్తాను అని చెప్పి అనగానే వెంటనే డాక్యుమెంట్స్ని చూడడానికి ప్రయత్నం చేస్తాడు. ఎక్కడ కూడా డాక్యుమెంట్స్ కనిపించవు, ఆ ఖాళీ పేపర్లు కనిపించవు. ఒక్కసారిగా సేటు దెబ్బకి షాక్ అయిపోయి కూలబడిపోతాడు. ఏంటి చూపించుతానన్నావు కదా, చూపించు, నేను నీ దగ్గరకు వచ్చి అక్షరాల ₹1,00,00,000 తీసుకున్నాను కదా, కాబట్టి ఖచ్చితంగా నన్ను నువ్వు పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళాలి కదా అనగానే ఏమి చెప్పలేక అలాగే కూర్చొని ఏమనాలో అర్థం కాదు. నా పేపర్లని నువ్వు తీసుకున్నావని అర్థమైంది, నా పేపర్లను దొంగలిస్తారా? నేను షాపులో ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ పెడతాను అనగానే, పద పోలీస్ కంప్లైంటే పెట్టాలి, ఖచ్చితంగా సీసీటీవీ మొత్తం కూడా వాళ్ళు చూపించాలి, అప్పుడు నీ దౌర్జన్యం ఏంటో అర్థమైపోతుంది. అసలు నా డాక్యుమెంట్స్ నువ్వు నొక్కేసి నువ్వు నా మీద పెట్టడం ఏంట్రా? నీ వెనకాల ఉండి ఎవరు ఆడిస్తున్నారో చెప్పు అని చెప్పి చంపని చెళ్ళుమని కొడుతుంది స్వప్న. కొట్టడంతో సీసీటీవీ ఫుటేజ్ని బలవంతం మీద చూపిస్తాడు. అప్పుడు అందులో రాహుల్ రావటం, రాహుల్ అలాగే సేట్ మాట్లాడుకోవడం అంతా కూడా కనిపిస్తుంది. సేట్ని ఈ చెంప ఆ చెంప వాయించి, నువ్వు ₹1,00,00,000 రాహుల్కి ఇచ్చి నాకు ఇచ్చానని అబద్ధం ఆడమని రాహుల్ చెప్తే నువ్వు చేసావు కదా, కాబట్టి ఇప్పుడు నేను చెప్పినప్పుడు విని నా భర్త మీద నువ్వు వచ్చి ఇంట్లో అందరి వాడి గుట్టు బయట పెట్టాలి, అర్థమవుతుందా అని చెప్పి అనగానే, నేను చెప్పను, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పను అనగానే, ఒరే పిచ్చోడా, నీకు వాడు డబ్బులు ఇస్తాడంటే లొంగిపోయి వాడికి ₹1,00,00,000 ఇచ్చావు, వాడు ఆ ₹1,00,00,000లో నీకు ఎంతో కొంత డబ్బేసి ఇస్తానన్నాడు, కానీ దానికి డబుల్ నేను ఇస్తాను, వాడికి వచ్చి వాడి గుట్టంతా బయట విప్పు, లేదంటే నీకు ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నువ్వు మా ఆయన ఇద్దరు కలిసిన డ్రామా మొత్తం పోలీస్ స్టేషన్కి చూపిస్తాను అని చెప్పి స్వప్న బెదిరిస్తుంది. ఓరి నాయనో, ఇదంతా పెద్ద పేచీలా ఉందే, నన్ను ఇలా వదిలేయండి, నా ₹1,00,00,000 నీ భర్త తీసుకున్నాడు, కానీ నాకు ₹1,25,00,000 ఇస్తానంటే నేను ఆశపడ్డాను, అంతే తప్పించి నేను ఎప్పుడు కూడా మీ ఇంటికి రాలేదు, నీ భర్తే నా దగ్గరకు వచ్చి డాక్యుమెంట్స్ పేపర్లన్నీ తెచ్చాడు, నువ్వు మీ భర్త చూసుకోండి, నన్ను మధ్యలో కలపద్దు, నా ₹1,00,00,000 నాకు కావాలి అనగానే, ఏంట్రా నీ ₹1,00,00,000 నీకు ఇచ్చేది, నువ్వు నా జీవితం పాడు చేయడానికి ఇంటికి వచ్చి అంత పెద్ద అబద్ధం చెప్పావు కాబట్టి ఇంకా నీకు కోటి లేవు, ఇంకేమీ లేవు, నీకు పంగనామాలు పెట్టడమే నా పని అని చెప్పి స్వప్న అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెంటనే సేట్ అయితే రాహుల్కి ఫోన్ చేస్తాడు. చేసి, ఇదిగో నువ్వు నా ₹1,25,00,000 నువ్వు ఇవ్వద్దు, కానీ నా ₹1,00,00,000 నాకు ఇవ్వు ఖచ్చితంగా అని చెప్పనగానే, అదేంటి సేట్ అలా మాట్లాడతావు, అక్షరాల ₹1,25,00,000 ఇంటికి వస్తే నీకు దక్కుతాయని చెప్పాను కదా, మళ్ళా ₹1,00,00,000 అంటావేంటి అనగానే, నీ కోటి వద్దు,
నీ డబ్బులు వద్దు, నా డబ్బులు వరకే నాకు ఇచ్చేసే. ఇక నీ భార్య సామాన్యురాలు కాదు, నీ భార్యని కన్న తల్లి ఇంకా అంతకన్నా సామాన్యురాలు కాదు. నీకు నేను డబ్బు ఇచ్చిన పాపానికి నాకు పోలీస్ స్టేషన్ వరకు ఈడ్చుకొని తీసుకుని వెళ్తానన్నారు. అలాగే నన్ను ఇంతవరకు నా భార్య, నా భర్త, నా భార్య, మా అమ్మ ఎవరు కూడా నా మీద చెయ్యి కూడా వేయలేదు. అలాంటిది ఆవిడెవరో కానీ నన్ను పిచ్చిగా కొట్టింది. ఖచ్చితంగా నా 1 కోటి రూపాయలు నాకు ఇచ్చేసే. నీకు ఒక నమస్కారం. నేను ముందే చెప్పాను, మీ దుగ్గిరాల వారి ఇంట్లో నేను ఎప్పుడు కూడా కాలు పెట్టలేదు. నాకు ఈ విషయం భయం వేస్తుంది అంటే బలవంతం మీద పెట్టించావు. వాళ్ళిప్పుడు ఇక నా దగ్గర నుంచి డాక్యుమెంట్స్ని అలాగే పేపర్లని తీసుకొని వెళ్ళిపోయారు. ఖచ్చితంగా నీ పేరు తెలిసింది వాళ్ళకి. నీ గురించి వాళ్ళు నన్ను కూడా రమ్మన్నారు, కానీ నేను రానన్నాను. ఖచ్చితంగా నీ భార్య సామాన్యురాలు కాదన్నాను కదా, నిజంగా సామాన్యురాలు కాదు అని చెప్పి అనడంతో ఇక వెంటనే రాహుల్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక వెంటనే మమ్మీ అది ఆ స్వప్న ఇక సేట్ దగ్గరికి వెళ్ళి మొత్తానికి ఆ డాక్యుమెంట్స్ ఖాళీ పేపర్స్ని మొత్తం తెచ్చేసుకుందంట. ఇప్పుడే ఆ సేట్ ఫోన్ చేసి నా 1 కోటి రూపాయలు నాకు ఇచ్చేసేయండి, ఇక మీ గొడవల్లోకి నేను రాను అంటున్నాడు. ఇక స్వప్నకి నిజం తెలిసిపోయింది. ఇక అందరి ముందు నా పేరు బయట పెడుతుంది. ఇప్పుడు బయట పెట్టడం పక్కన పెడితే ఆ 1 కోటి రూపాయలు ముందు ఆ సేట్ గాడి మొహాన కొట్టాలి. లేదంటే వాడు కూడా వచ్చి నా మీద చెప్తాడు. వాడి నోరు ముయించాలి అంటే వాడికి 1 కోటి రూపాయలు ఇచ్చి ఇక ఊరు దాటేసి 1 వారం రోజులు ఇక్కడెక్కడా కనిపించద్దని చెప్పాలి అని చెప్పి అనడంతో ఇక వెంటనే రాహుల్ వచ్చి మొత్తం కలిసి డబ్బు ఎక్కడ పెట్టాడో అక్కడికి వస్తాడు. అక్కడ డబ్బులు సూట్ కేసు కనిపించకపోయేసరికి ఒక్కసారిగా విలవిలలాడిపోతూ ఉంటాడు రాహుల్. ఇక ఏం చెయ్యాలో తెలియదు. ఇక ఈ లోపల సేట్ వచ్చి నాకు డబ్బు ఇవ్వకపోతే నేను ఇంటికి వచ్చి నువ్వే చేసావు తప్పు అని చెప్తానని ఒకవైపు సేట్ మాట్లాడుతూ ఉంటాడు. ఇక మరొక వైపు స్వప్న డాక్యుమెంట్స్ అలాగే ఇక పేపర్లు తెచ్చుకోవడం వల్ల ఖచ్చితంగా నా గురించి అందరి ముందు ఇక నిజం బయట పెడుతుంది. ఇప్పుడు ఏం చేయాలరా భగవంతుడా అని చెప్పి రాహుల్ అయితే అల్లాడిపోతూ ఉంటాడు. ఇక ఇంటికి వస్తారు కావ్య అలాగే స్వప్న. ఇద్దరు వచ్చి ఇక అక్కడే ఉన్న సుభాష్ గారికి అంకుల్ ఇదిగోండి ఈ డాక్యుమెంట్స్ పేపర్లు అని చెప్పి ఇవ్వగానే ఇక సుభాష్ ఆశ్చర్యపోతాడు. ఇదేంటమ్మా, ఇవెక్కడి నుండి తీసుకొని వచ్చావు? ఇప్పుడే కదా ఆ సేట్ దగ్గర ఈ కాగితాలను చూశాను అనగానే వాడు ఇప్పుడే మా కాళ్ళ మీద పడి వాడిని ఎవరో కావాలని ఈ పేపర్ని ఎవరో దొంగ తీసుకొని వెళ్ళిపోయి వాడికి ఇచ్చాడంట. ఆ దొంగ గురించి వాడు ఇక ఇంటికి వచ్చి అలా చెప్పాల్సి వచ్చిందని చెప్పి నా కాళ్ళు వేళ్ళు పట్టుకొని బ్రతిమలాడాడు అంకుల్. నేను చెప్పాను కదా ఏదో జరిగిందని. నా ఇంట్లో ఉన్న కాగితాలు ఏ దొంగ వెదవో ఇక ఆ సేట్కి ఇచ్చాడు. అది ఎప్పుడులోకో ఈ 2-3 రోజుల్లోకి నిజమైతే బయటపడిపోతుందని చెప్పారు. మొహం చూపించుకోలేక ఇక ఆ పత్రాలని నాకు ఇచ్చారు అని చెప్పి చెప్పడంతో ఏంటి ఇంటికి వచ్చి మర్యాద లేకుండా ఇంటి కోడలతో మాట్లాడి ఇప్పుడు ఎవరికీ తెలియకుండా ఇక సీక్రెట్గా పత్రాన్ని ఇచ్చేయడమేనా వాడి సంగతి అని చెప్పి అనగానే ఇక వెంటనే కావ్య మావయ్య గారు వాడు చాలా బాధపడుతున్నాడు. ఎవరో దొంగ ఇక వాడి దగ్గర 1 కోటి రూపాయలు కొట్టేశాడంట ఆ పత్రాలు ఇచ్చి. ఈ మధ్య ఎవరు పడితే అలాగా వచ్చి ఆ రకంగానే దొంగతనాలు చేసి డబ్బును తీసుకెళ్తున్నారు, జాగ్రత్తగా ఉండమని మేము కూడా బాగానే బుద్ధి చెప్పి వచ్చాం అని చెప్పి అనటంతో ఈ లోపల ఇక ఆ పేపర్లు తీసుకొని సుభాష్ అయితే వెళ్ళిపోతాడు. ఇక రాహుల్కి ఆ 1 కోటి రూపాయలు దొరకకపోయేసరికి ఇక అటు ఇటు చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉంటే ఇక రుద్రాణి వచ్చి ఏమైందిరా రాహుల్ ఏమైంది అనగానే ఏమవుతుంది 1 కోటి రూపాయలు కనిపించట్లేదు. సంతోషంగా అదేమో ఇక బలవంతంగా దౌర్జన్యం చేసి ఆ సీటు దగ్గర నుంచి ఏదో రకంగా పత్రాలను తెచ్చుకుంది. ఇక ఇంట్లో అందరి ముందు అది మంచిదానిలాగా ఇక ఉత్తమరాల్లాగా పేరు పొందింది. కానీ ఇప్పుడు ఈ ఇరకాటం అంతా కూడా ఎక్కడొచ్చిందంటే 1 కోటి రూపాయలు కనిపించట్లేదు మామ్ అని చెప్పి భయపడుతూ బెదిరిపోతూ ఉంటాడు. ఇక అటువైపు నుంచి స్వప్న కావ్య ఇద్దరు వస్తారు. ఇక రుద్రాణి అయితే అక్కడి నుండి చూస్తూ ఉంటే హలో రుద్రాణి గారు ఏంటి అలా బాగా గడగడ వణికిపోతున్నారు, చలి జ్వరం ఏమన్నా వచ్చిందా అని చెప్పి కావ్య అంటుంది. ఏం మాట్లాడుతున్నావు, నాకెందుకు చలి జ్వరం వస్తుంది అనగానే మీకే రావాలి,
మీరు నాతో వంటగదిలో ఇందాకే అన్నారు కదా, నేను మా ఆయన ఇద్దరం కలిసి బయటకు వెళ్ళి ఇల్లు ఎత్తుక్కోవాలని. ఇక మేము ఇల్లు ఎత్తుక్కుంటాం, మాకు ఇల్లు అన్నా దొరుకుతుంది, కానీ మీకు ఇక ప్లాట్ఫామే గతైపోతుందేమోనని డౌట్గా అనిపిస్తుంది అని చెప్పి అంటుంది. ఏంటి కావ్య, ఏం మాట్లాడుతున్నావు? నేను పెద్దదాన్ని, నాతో గౌరవం ఇచ్చి మాట్లాడు అని చెప్పి రుద్రాని అనగానే, నేను ముందే చెప్పాను, మీ మొహాన్ని ఇప్పుడు వరకు ఎప్పుడు ఇంట్లో ఎవ్వరి ముందు పరిచయం చేయలేదు, మీ అసలు రూపమేంటో ఇంట్లో చూపిస్తానని. ఈరోజు అదే రోజు, ఖచ్చితంగా ఇక మీరు మీ అబ్బాయి ఖచ్చితంగా ఇంట్లో అందరి ముందు దొంగలుగా ప్రూవ్ అయ్యే రోజు అని చెప్పి కావ్య అంటుంది. వెంటనే ఇక రుద్రానికి అర్థమైపోతుంది, స్వప్న కావ్య నన్ను నా కొడుకుని ఈరోజు ఇంట్లో అందరి ముందు దొంగలుగా ప్రూవ్ చేయబోతున్నారని అర్థమైపోతుంది ఇక రుద్రానికి. ఒరే రాహుల్, ఎందుకైనా మంచిది ఇక ఖచ్చితంగా స్వప్న దగ్గరికి వెళ్ళి తన కాలు చేతులు పట్టుకొని బ్రతిమలాడు. ₹1,00,00,000 విషయంలో తర్వాత దానికి ఏదైనా సమాధానం చెప్పు, ముందైతే ఆ డబ్బుని ఇమ్మని చెప్పరా, నీ భార్య కొట్టేసింది ఆ డబ్బుని మాత్రం అని చెప్పి అనగానే ఇక వెంటనే రాహుల్ వస్తాడు కావ్య దగ్గరికి. ఇక కావ్య స్వప్న దగ్గరికి వచ్చి, డబ్బులు ఇక్కడ నేను బ్రీఫ్ కేసులో పెట్టాను, అవి నువ్వు చూసావా అనగానే, నేను చూడడం ఏంటి రాహుల్, అసలు నేను ఎలా చూస్తాను, అంతకు తోడు అసలు ₹1,00,00,000 నేను ఎందుకు చూస్తాను అనగానే దెబ్బకు షాక్ అయిపోతాడు. అది అనగానే ఇక చెంప మీద చెల్లు మనం వాయించి, ₹1,00,00,000 నేను తీసుకున్నాను సేట్ దగ్గర, ఎందుకంటే నాకు జల్సా ఖర్చులు ఎక్కువ కదా, అందుకని ₹1,00,00,000 నేను తీసుకున్నాను. ఇప్పుడేంటి నువ్వు తెగ అల్లాడిపోతున్నావు, ఈ డబ్బులు నావి, నేనే తాకట్టు పెట్టి తీసుకున్నాను, ఇప్పుడు ఈ డబ్బు నాదే కదా అని చెప్పనగానే ఇక ఏమీ మాట్లాడకుండా అలాగే ఉండిపోతాడు. అసలు నీ మొహం చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది, నీకు కొంచెం కూడా బుద్ధుందా, కనీసం నా మీద ప్రేమ లేదు, కనీసం నా కడుపులో ఉన్న బిడ్డ మీదైనా నీకు ప్రేమ ఉందని అనుకున్నాను, కానీ అది కూడా లేదని ప్రూవ్ చేశావు. ఈరోజు మీ అమ్మ నువ్వు కలిపి నా మీద నిందలు వేసి ఇంట్లో నుంచి పంపించాలని చాలా పెద్ద ప్లాన్ వేశావు, కానీ ఆ ప్లాన్ నీకే బెడిసి కొట్టింది. ₹1,00,00,000 తీసుకొచ్చి సంతోషంగా ఇద్దరు ఎంజాయ్ చేద్దామని అనుకున్నారు కదా, ఇప్పుడు చెప్తున్నాను, నీకు ₹1,00,00,000 ఇవ్వను. నువ్వు ఆ సేట్ ఏ రకంగా ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు కేసు పెట్టుకుంటారో, లేదంటే వాడు నిన్ను కొడతాడో, లేకపోతే నువ్వు వాడిని కొడతావో కొట్టుకోండి, నాకు సంబంధం లేదు, నా వరకు నేను సేఫ్. నా విషయంలో ఇక పేపర్స్ని నేను అంకుల్కి ఇచ్చాను, అంతే అయిపోయింది. నన్ను ఇంట్లో అందరూ నమ్మారు, ఇక రేపో మాపో ఖచ్చితంగా సేట్ నీ మీద ఇంటికి వచ్చి నీ గురించి చెప్తాడు, అప్పుడు నీకు తెలుస్తుంది దోషిగా నుంచోవడం ఎంత బాధాకరమో అని చెప్పి అంటుంది. ఇక వెంటనే కావ్య, స్వప్నక్క ఒకసారి ఇట్రా అని చెప్పి పక్కకు తీసుకొని వస్తుంది. ఇక వెంటనే ఎంతైనా రాహుల్ నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి, ఇప్పుడు గనక ఈ విషయం తెలిస్తే ఇక మా వారినే అందరి ముందు ఇంట్లో ఒక అతిథిగా చేశారు, ఎందుకంటే ఈ దుగ్గిరాల వంశంలో ఇంట్లో ఎవరు ఏ తప్పు చేసినా ఖచ్చితంగా కఠినమైన శిక్షే వేస్తారు. అలాంటిది రాహుల్ ఇంత పని చేశాడంటే ఖచ్చితంగా ఇంట్లోంచి వెళ్ళగొడతారు. చెప్పు, ఈ టైంలో ఈ విషయం అంత అవసరమా? మనకి మన పేపర్లు వచ్చేసాయి, నిజం తెలిసిపోయింది, ఖచ్చితంగా రాహులే ఈ పని చేశాడని మనకు అర్థమైంది, కానీ ఈ టైంలో రాహుల్ గురించి ఇంట్లో నువ్వు చెప్తే ఖచ్చితంగా రాహుల్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తారు. ఇక రాహుల్ నిన్ను ఇష్టపడకపోయినా నీ మనసులో రాహుల్ మీద ఎంతో కొంత ప్రేమ ఉంది కదక్క, ఈ టైంలో రాహుల్ గురించి నువ్వు ఇంట్లో అందరి ముందు బయట పెట్టడం కరెక్టా కాదు కదా, ఆ డబ్బు ఇచ్చేస్తే వాడు ఆ డబ్బుని తీసుకొని ఆ సేట్కి ఇచ్చేస్తాడు. ఇక ఇక్కడికి ఇది విషయం జరిగిపోతుంది. అనవసరంగా ఇప్పుడు గనక నువ్వు డబ్బు ఇవ్వకపోతే రాహుల్ గురించి ఆ సేట్ ఇంటికి వచ్చి రాహుల్ గురించి మొత్తం చెప్తాడు, అప్పుడు ఇద్దరు అమ్మ కొడుకులు ఇద్దరు కూడా బయట ఉంటారు, అది మనకి మంచిదా చెప్పు అని ఇక కావ్య స్వప్నకి నచ్చ చెప్తుంది. నువ్వు ఎప్పుడు ఇంతేనే అతి మంచితనంతో ఇదిగో ఇలాగే మార్చేస్తావు, మరి వాళ్ళిద్దరూ కలిసి నన్ను బయటకు నెట్టేద్దామని చూశారు కదా, మరి ఒకవేళ నిజంగా ఆ సేట్ దగ్గర నుంచి మనం పత్రాలు తెచ్చుకోకపోతే మన పని ఏమయ్యేది అనగానే, అలా ఎప్పటికీ అవ్వదు, ఖచ్చితంగా నిజమే నెగ్గుతుంది, ఇప్పుడు అదే కదా జరిగింది అని చెప్పి అనడంతో ఇక స్వప్న ఇక వచ్చి రుద్రాణిని రాహుల్ని ఇద్దరిని అంటుంది, మీ ఇద్దరు కూడా ఈరోజు మా చెల్లి పెట్టిన భిక్ష మూలంగా ఇంట్లో తింటున్నారు, లేదంటే మీ ఇద్దరిని ఇంట్లో నుంచి ఇప్పటికిప్పుడే పంపించగలను, జాగ్రత్త, ₹1,00,00,000 ఇదిగో అని చెప్పి మొహం మీద ఇసురు కొడుతుంది ఇక బ్రీఫ్ కేస్ని. ఈ ₹1,00,00,000 వాడికి ఇచ్చి నీ ప్రాణాలను కాపాడుకో, లేదంటే
ఇప్పటికిప్పుడే ఇంట్లో నుంచి ఇక కట్టు బట్టలతో వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నువ్వు కాదన్నా అనుకున్నా నువ్వు నా భర్తవి, ఇక నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రివి. అందుకే నిన్ను ఈరోజు ఈ తప్పుకి క్షమిస్తున్నాను. లేదు కాదు, ఇదే విధంగా రిపీట్ చేస్తూ వస్తూ ఉంటాను అంటే ఈసారికి మా చెల్లి చెప్పింది కాబట్టి విన్నాను, తర్వాత మా జేజమ్మ చెప్పినా వినను. నా గురించి బాగా తెలుసు కదా, ఖచ్చితంగా అనుకున్నట్టే సాధిస్తాను అని చెప్పి ఇక వార్నింగ్ ఇచ్చి డబ్బుని మొహాన కొడుతుంది. ఇక ఇద్దరు కలిసి ఇక ఏమీ చేయలేక ఆ డబ్బుని తీసుకొని రాహుల్ వెళ్ళి ఇక సేటుకి కట్టేయడం వల్ల సేట్ అయితే, అదేంటి సార్ 1,25,00,000 అన్నారు కదా అంటే వెంటనే చంప పగల కొట్టి, ఛీ అసలు నువ్వు మనిషివేనా? ఆడవాళ్ళు వచ్చి చితక్ కొట్టి నీ దగ్గర డాక్యుమెంట్స్ తీసుకున్నారు అంటే నువ్వు ఏ రకంగా ఉన్నావో అర్థమవుతుంది. తీరా చూసేసరికి నన్నే ఇరకాటంలో పెట్టేలాగా చేశావు. కనీసం షాపుకి స్ట్రాంగ్గా తాళాలు లేవు. ఇక ఇంటి పత్రాలని, షాపు పత్రాలని అన్నీ కూడా జాగ్రత్తగా ఓ దగ్గర పెట్టుకోలేని బతికేరా. నీ మూలంగా ఇంట్లో ఇప్పుడు అందరి ముందు నేను ఖచ్చితంగా ఒక దొంగలాగా అయిపోయేవాడిని. ఈరోజు నా భార్య ఆ డబ్బు నాకు ఇవ్వడం బట్టి ఈ డబ్బు నీ మొహాన కొడుతున్నా. లేదంటే ఖచ్చితంగా నిన్ను నన్ను ఇద్దరిని కలిసి ఇప్పుడు లాకప్లో వేయించేది అని చెప్పి ఇక అక్కడి నుంచి రాహుల్ అయితే ఈ ప్లాన్ కూడా బెడ్స్ కొట్టింది అని చెప్పి ఇక వచ్చేస్తాడు. ఓకే ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.